వాల్మీకి ప్రశ్నకి నారదుడు బదులిచ్చాడు. ఓ వాల్మీకి, నువ్వడిగిన 16 గుణములు సాధారణ మానవుడిలో దొరకవు. ఇక్ష్వాకు వంశప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసి. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు, రాముడని పేరు, కదలని బుద్ధికి కొలువువాడు, అయోధ్య తన ఊరు, నిశ్చితమైన స్వభావం కలవాడు. అది మొండితనం కాదు, సమగ్రత. శరీరానికి స్వచ్ఛమైన కాంతి, మనసుకి నిజమైన దమ్ము, గుండె ధైర్యము నిండుగా ఉన్నవాడు. తనది తెచ్చిపెట్టిన అందమూ కాదు, రెచ్చగొట్టిన ధైర్యమూ కాదు. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణ. బుద్ధిమంతుడు, ఎప్పుడెలా పని చేయాలో అలా బుద్ధి పనిచేస్తుంది. నీతిమంతుడు, బుద్ధి ఎలా కావాలంటే అలా పనిచేస్తుందని తప్పులు తొక్కడు. బుద్ధిని నీతితో కట్టి నడుచుకునేవాడు. అన్ని విద్యలు తెలిసినవాడు. ఎన్నున్నా తన వ్యక్తిత్వమే అసలు ఆస్తిగా నిలిచిన సమర్థుడు. లోపలైనా బయటైనా శత్రువు అన్నవాడు లేనివాడు. అప్పుడు ఆయన రూపం గుర్తొచ్చింది. నారదముని రాముడి శరీర వర్ణన చేయటం మొదలుపెట్టాడు. విపులాంశో మహాబాహు కంబుగ్రీవో మహాహను.